హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్ ప్రేక్షకులకు మా ఛానల్ చూస్తున్నటువంటి అభిమానులందరికీ నమస్కారాలండి. ఇది మా శనగ పొలం అండి. ఇదివరకే చెప్పాను ఇంకో వీడియోలో. మా ఊరికి మూడు వైపులా మూడు దిక్కుల మా పొలాలు ఉన్నాయి. అందులో ఇది ఊరికి తూర్పు పక్క ఉన్న పొలం అండి. అది మెయిన్ ప్రధాన దారి, అంటే కాలిబాటలు బండ్ల బాటలు కాకుండా తారి రోడ్డు మార్గము. ఇందాక బైకులు పోతూ ఉన్నాయి కదా, నిరంతరం అలా పోతూనే ఉంటాయండి. మెయిన్ ప్రధాన రహదారికి తారి రోడ్డుకు అందుబాటులోనే ఉంది. ఇప్పుడు బాగా సూర్యాస్త సమయం అండి. దాదాపు 5:30 ప్రాంతం అవుతుంది. చూడండి సన్సెట్ ఎంత బాగుందో, అద్భుతంగా చూసేకి ఆకాశంలో రాత్రులు చుక్కల్లాగా సూర్యుడు కనపడతా ఉన్నాడు. అలా నిత్యము ఈ దారిలో బైకులు పోతూనే ఉన్నాయండి. ఇప్పుడు ఈ నిమిషంలోనే దగ్గర 4-5 బైకులు పోయినట్టున్నాయి, ఇదే వీడియోలో చూశారు. అటువంటి ప్రధాన రహదారికి అందుబాటులో ఉన్న మా పొలం శనగ పొలం అండి. చూడండి ఎంత పచ్చగా ఉందో, మొత్తం చేనంతా బాగా నెల్లరేగడి నేల ఇది. పచ్చగా అంతా ఏదో పరిచినట్టుగా అంత ఆకుపచ్చగా ఎంత బాగుందో చూడండి. భూమిలో ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల ఈ చెట్టు ఇబ్బంది లేకుండా పచ్చ కలర్లో ఎంత బాగా ఉందో. మొత్తం అక్కడ టెంకాయ చెట్ల దగ్గర నుంచి ఇదంతా మా పొలమేనండి. ఇదంతా మొత్తం ఈ హద్దులన్నీ అక్కడ వేప చెట్ల వరకు ఇక్కడి వరకు మా పొలం అండి. ఈ శనగ పొలము చూడండి దాదాపు పూత దశకు వచ్చింది. ఉదయం వేరే పొలం చూశాను, ఊరికి ఉత్తరం దిక్కున ఉన్న పొలం. ఇప్పుడు సాయంత్రం ఇంకా పులివెందులకు బయలుదేరే ముందరగా ఈ పొలంలో ఆగాను. చూడండి ఎంత బాగుందో. దగ్గరగా మోకాలు ఎత్తుకు దగ్గరగా పెరిగిందండి. ఒక్కటే సదురుగా ఉంది, ఒకటే మొత్తం అంత నేల అంతా. ఆ మధ్యలో కనబడే ట్రాక్టర్, అంటే మందు కొట్టడానికి పొలానికి ఆ ట్రాక్టర్ జాడలండి. ఇలా నిత్యము ఏవోటి బైకులు వాహనాలు తిరుగుతూనే ఉంటాయండి ఈ దారిలో. రోడ్డుకు అందుబాటులో ఉంది. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ పొలంలోకి అలా బైకు అలా దారిలో పెట్టి ఇలా రావచ్చండి పొలంలోకి. పచ్చగా చూడండి ఎంత బాగుందో. మొత్తం చేనంతా ఒకటే లెవెల్ ఉంది. అంతా పూత దశకు వచ్చింది. 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయినట్టుంది. మొత్తం పూత దశలో ఉంది. అంటే ఇప్పుడు మొగ్గ ఎక్కువగా కనపడుతుంది చూడండి. అయ్యో ఇంకో కలరు అలా ఉన్నాయి. మొగ్గ ఎక్కువ ఉంది. చెట్టు ఇంకా తేమ ఉండడం వల్ల ఆ ఇగురు దశ ఉంది కదా, చూడండి ఎంత ఇగురు అండి. కొంత అది ఇగురు చెట్టు కొమ్మ సాగుతూ ఉంది, అంటే పెరుగుతూ ఉంది. ప్లస్ మొగ్గ దశకు వచ్చింది, ప్లస్ పూత దశలో ఉంది. ఇప్పుడు దాదాపు ఒక కాలు భాగం, అంటే 100లో 25% పూత దశకు వచ్చేసింది. ఇంకా ఒక 4-5 రోజుల కంటే ఈ రోజు నుంచి వచ్చే సండేకి దాదాపు పూత దశ కంప్లీట్ అయ్యేట్టుకుంది. ఈ వారంలో వర్షం రాకపోతే పైరు మంచి పంట అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం ఇప్పుడు పడితే ఉన్న పూత రాలిపోయే అవకాశం ఉంది. కొత్త పూత కూడా రావడానికి మళ్ళీ టైం పడుతుంది. భూమిలో తేమ ఎక్కువ శాతం కావడం వల్ల చెట్టు బాగుంటుంది, కానీ పూత మొగ్గ రాలిపోయే అవకాశం ఉంటుంది వర్షం పడితే. ఇక్కడ నుంచి వర్షం రాకూడదని అనుకుంటున్నాము. ఈరోజు సండే నుండి వచ్చే సండే వరకు వర్షం రాకపోతే మంచి పంట అవుతుందని దాదాపు రైతులందరూ అనుకుంటున్నారు ఊర్లో. చూడాలండి ఎంత మటుకు పంట అవుతుందేమో. ఒక 10 రోజులకు అంచనా వేయవచ్చు. ఈ 10 రోజుల్లో వర్షం పడుకోకుండా, వర్షం పడితే పొద్దున్నే పొగమంచులాగా మొయ్యలు వస్తుందండి. మనం పొద్దున్నే పొగమంచు అంటాం కదా, ఈ మన పల్లెటూర్లలో ఎక్కువ మా సైడ్ దాన్ని మొయ్యలు అంటారు. ఆ మొయ్యలు వస్తే పూతనంతా తినేస్తుంది, రాలిపోతుంది. అది రాకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ పంట అది రాకపోతే మటుకు మంచి పంట అయ్యే అవకాశాలు ఉన్నాయండి. చూడాలండి ఏం జరుగుతుందో, ఈ ప్రకృతి ఎలా ఉంటుందో, ఏ రూట్కి వెళ్తుందో. దాదాపు ఉదయం పెట్టిన వీడియోలో విషయాలన్నీ మాట్లాడాను. ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడితే బాగుండదు. కాకపోతే ఈ చేను కూడా అలా వీడియో చేద్దామని వచ్చాను. చూడండి పైరు ఎంత బాగుందో. ఒక్కటే అదేదో మనం కదా పరుపు పరిచినట్టు ఒకటే లెవెల్ ఉంది. ఎక్కడే కానీ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు లేకోకుండా నిరంతరం అలా వాహనాలు పోతూ ఆ రోడ్డు భాగంలో ఇలా పచ్చగా ఒక ఏదో భూమికి పచ్చని రంగేసినట్టుగా అంత అద్భుతంగా ఉంది. సూర్యాస్తం సమయంలో అద్భుతంగా కనువిందులు చేస్తూ ఉందండి. ఇదండి మా శనగ పొలము. మళ్ళీ ఒక వారంలో ఇంకో వీడియో తీసే అవకాశం ఉంది. అంటే పూత కంప్లీట్ అయ్యే దశలో ఇంకో వీడియో వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు, మా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని. ఉదయం చేసిన వీడియోలో అన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో ఎందుకని తగ్గిస్తున్నాను. ఇది మా ఊరికి తూర్పు వైపు ఉన్న పొలం అండి. చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మరొక వారం అంటే ఇది దాదాపు ఈ పిందెలు పడే దశలో, పూత ఎండింగ్ దశలో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. మా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. ఓకేనండి, ధన్యవాదాలండి. హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్నటువంటి అభిమానులందరికీ మరొకసారి నమస్కారాలండి. ఇది మా శనగ పొలం అండి. అంటే మా ఊరికి 3 దిక్కుల అంటే 3 వైపులా 3 పొలాలు ఉన్నాయి. అందులో ఊరికి ఉత్తరం వైపు ఉన్న పొలం అండి ఇది. మిగిలిన 2 పొలాలు కొంచెం నల్లరేగడి పొలాలు బాగుంటాయి. ఇది కొంచెము నల్లరేగడి ప్లస్ సౌడు అన్ని రకాల మిక్స్ అయి ఉంటుంది. వాటికన్నా కొంచెం నేలలో సారవంతమైన లక్షణాలు తక్కువే ఈ నేలలో. అయినా కూడా పర్వాలేదండి, బాగుందండి. దాదాపు వాటికి ఏమీ ఇబ్బంది లేకుండా వాటి పొలాలతో సమానంగా లేకపోయినా కొంచెం అటు ఇటు కనపడతా ఉంది. ఇప్పుడు ఇంత పచ్చగా కనపడతా ఉంది. దీని కాలం వచ్చేసి మామూలుగా అయితే 3 నెలలు 100 రోజులు అనుకున్నాం, కానీ ఇప్పటికి 50 రోజులు దాటిపోయింది. మనం అక్టోబరు 28, 29 ఆ 2 రోజులు ఎత్తాము. ఇప్పుడు దాదాపు మొగ్గ నుండి పూత దశకు రావడం జరిగింది. దగ్గరగా మామూలుగా అయితే 45 రోజులకే పూత వస్తుంది. వర్షాలు తక్కువ పడినప్పుడు, కొంచెం భూమిలో వేడి శాతం ఉన్నప్పుడు తొందరగా 45 రోజులకి రావచ్చు. కానీ ఈ సంవత్సరము 15 రోజులకోసారి 20 రోజులకోసారి తుఫాన్లు రావడం జరిగింది. భూమి తేమ ఆరకుండా వర్షాలు పడుతూ ఉండడం వల్ల పంట ఏపుగా పెరిగింది. ఇప్పుడు 50 రోజులు అయిపోయినా కూడా ఇప్పుడు మొగ్గతో ఉంది, అంటే పూత దశకు రావడం జరిగింది. చూడండి, గమనించండి. ఇక్కడ ఇంకు కలర్లో కనపడుతున్నాయి కదా, అవన్నీ పూలండి. కొన్ని మొగ్గలు ఉన్నాయి, కొన్ని చిగుర్లు కూడా ఉన్నాయండి. అదే చిగురు అండి. అంటే ఇంకా కొమ్మ సాగుతూ ఉంది. భూమిలో తేమ ఉండడం వల్ల పైరు పెరుగుతూ ఉంది, ప్లస్ మొగ్గతో ఉంది, ప్లస్ పూతతో ఉంది అనమాట. ఇప్పుడిప్పుడుగా నాకు తెలిసి 2 రోజుల క్రితం పూత స్టార్ట్ అయిపోయిందండి. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పూత దశ కూడా లేటుగా రావడం జరిగింది. వర్షాలు తక్కువ పడితే పూత తొందరగా వచ్చేస్తుంది, 90 రోజులకు పైరు అయిపోతుంది. వర్షాలు ఎక్కువగా ఈ సంవత్సరం అంటే మరీ ఎక్కువేం కాదు, భూమిలో తేమ శాతం ఆరిపోకుండా తుఫాన్లు 20 రోజులకు ఒకసారి రావడం వల్ల పైరు బాగా ఏపుగా పెరిగిందండి. దగ్గరగా నేల కనిపించుకోకున్నంతగా, అంటే దగ్గర మోకాలు ఎత్తు వరకు వచ్చేసిందండి. దగ్గర అంటే ఇంకా రావచ్చేమో 4-5 రోజులు పెరిగితే. ఇంకా ఇలా పచ్చగా ఇంతగా ఉండడం కారణం వర్షాలు కూడా సమయానికి పడడం వల్ల మెయిన్ కారణము. అందుకే పైరు కూడా లేటుగా పూతకు రావడం జరిగింది. ఇప్పుడు అంతా స్టార్ట్ అయిందండి. ఇప్పటి నుంచి వర్షాలు పడకూడదు. ఇంకా వర్షాలు పడితే ఈ ఉన్న పూత రాలిపోయే అవకాశాలు ఉన్నాయి, రాబోయే పూత కూడా ఆగిపోయే అవకాశం ఉంది. వర్షం పడిన తర్వాత 2 రోజులకు తెల్లగా పొగమంచులాగా వస్తుంది. దాన్ని పల్లె భాషలో మొయిలి అంటారు. అది వస్తే ఉన్న పూత అంతా నల్లగా మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఉత్త చెట్టు మాత్రం ఉంటుంది. దానివల్ల చెట్టు ఉంటుంది కానీ కాయలు దిగుబడి రావండి, కాయలు కూడా కాయవు. అందుకు ఇప్పటి నుంచి వర్షం రాకూడదని కోరుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ. మరి భగవంతుడు ఏం చేస్తాడో, ప్రకృతి ఏం చేస్తుందో చూడాలి. మనం ప్రయత్నం మాత్రం చేయాలండి. ఎవరైనా ఏ రంగంలో ప్రయత్నం చేస్తే ఫలితం అనేది భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఇప్పుడు మేము కూడా నమ్ముకొని వేశాము. ఇప్పటికైతే పైరు బాగుంది, పచ్చగా ఉంది. దాదాపు అంతా మొగ్గ దశలో ఉంది. ఒక 4-5 రోజులకు అంతా పూత దశకు వచ్చేట్టుకుంది. ఇంతటితో వర్షం ఆగిపోయి ఇంకా పొద్దున్నే పొగమంచులాగా మొయిలు రాకపోతే మంచి పంట అయ్యే అవకాశమే ఉందండి. చూడండి, ఎక్కడ చూసినా మొగ్గ పూత దశ ఉంది. అన్నీ ఇంకు కలర్లో వచ్చేసాయండి. దాదాపు ఒక 4-5 రోజులు అంటే ఒక వారం కల్లా దాదాపు పొలమంతా పూతతో ఉంటుందండి. ఎంత పైరు అవుతుందని చెప్పలేమండి. రైతులు ఎంత అనుభవం ఉన్న రైతు అయినా కూడా పూర్తి పూత అయిపోయి కాయదశకు వచ్చినప్పుడు చెప్పగలడు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ వారంలో ఏమైనా జరగవచ్చు, వర్షం పడవచ్చు, మొయిలి రావచ్చు, దానివల్ల రైతుకు నష్టమో జరగవచ్చు. కానీ ప్రతి రైతు కష్టపడతాడు కాబట్టి వర్షం రావద్దు అనుకుంటున్నాడు ఇప్పటి నుంచి. రాకపోతే మేలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పైరు దిగుబడి బాగా వస్తుంది, పూత అలాగే నిలబడుతుంది, పంట మంచి పంట వచ్చే అవకాశం ఉందండి. చూడండి, ఎటు చూసినా పచ్చగా కనుచూపు మేర పచ్చగానే కనపడుతుంది మా పొలం సరిహద్దులన్నీ. దాదాపు మనయే కాదండి, ఊర్లో రైతులందరి అలాగే ఉన్నాయి. ప్రతి రైతు పొలం కూడా ఇలాగే ఉండొచ్చు. పచ్చగా బాగా ఏపుగా పెరిగిందండి. తేమ శాతం బాగుండడం వల్ల
ఇక నుంచి వర్షం రావద్దని కోరుకున్నాము. కానీ ప్రకృతి ఏం చేస్తుందో చెప్పలేము. భగవంతుడు దాన్ని మనకు ఫలితం ఏ రూపంలో ఇస్తాడో చెప్పలేము. కానీ ప్రయత్నం గట్టిగా చేస్తే మన సంకల్పం బలంగా ఉంటే ఫలితం కూడా బలంగానే మనకు అనుకూలిస్తుందని పెద్దలు చెప్పిన అనుభవ పాఠాలండి. కాబట్టి మనం కూడా గట్టిగా ప్రకృతి కరుణిస్తుందని, ఈ వారం రోజులు వర్షం రాకపోతే మంచి పంట వస్తుందని ఆశిద్దాం. మంచిగా పంట వస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారు. వచ్చే సంక్రాంతికి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి తర్వాత అందరూ పంటలు బాగా పండితే రైతులందరూ కూడా సంక్రాంతికి మంచి సంతోషంగా ఉంటారని ఆశిద్దాం. ఇదండి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరో వీడియోతో మరో వారం మీ ముందుకు వచ్చేస్తానండి. అందరికీ ధన్యవాదాలండి. హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, మా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నటువంటి అభిమానులందరికీ నమస్కారాలండి. ఇది మా శనగ పొలం అండి. దాదాపు ఇదివరకు వీడియోలు అప్లోడ్ చేశాను. మాకున్న పొలాలు ఊరికి 3 వైపులా 3 దిక్కుల పొలాలు ఉన్నాయి. అప్పుడొకటి అప్లోడ్ చేశాను. ఈరోజు డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. శనగ పొలం అండి. ఇదంతా మా పొలం అండి. దగ్గరగా ఇది ఈ నెల 20 వస్తే 2 months 2 నెలల పైరండి. మంచిగా కనపడతా ఉంది పచ్చగా. అంటే పొలం ఎత్తినప్పటి నుండి 15 రోజులకు ఒకసారి తుఫాన్ లాగా ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి. పొలం బాగా పచ్చగా కొద్దిగా పెరగడం కూడా బాగా ఏపుగా పెరిగిందండి. వాస్తవానికి ఈ పొలం కొంచెం మాకున్న పొలాలలో కొంచెం తగ్గు పొలమే. అంటే మిగిలిన 2 దిక్కులో ఉన్న పొలాల కన్నా ఈ పొలం కొంచెం తగ్గు పొలం. అయినా కూడా వర్షాలు సక్రమంగా పడడంలో, సమయానికి వర్షాలు పడడం వల్ల బాగా ఎత్తుగా బాగా పెరిగిందండి పొలం. మంచిగా అంటే నేల కనబడుకోకుండా గుబురుగా పెరిగింది. దాదాపు చూడండి, నాకు దగ్గరగా మోకాలు ఎత్తు వరకు వచ్చేసింది. దాదాపు ఈ రోజుకు 22 కదా, ఇంకొక 6 రోజులు ఉంటే 2 months అవుతుందండి. వాస్తవంగా వర్షాలు తక్కువ పడితే 45 రోజుల నుంచే పూత స్టార్ట్ అయిపోతుంది. కానీ వర్షాలు ఎక్కువగా అంటే ఎక్కువ పడకపోయినా తేమ శాతం ఎక్కువగా ఉంది. తుఫాన్లు అప్పుడప్పుడు పడుతూ ఉండడం వల్ల తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ దప్ప కొంచెం పంట పూత దశకు రావడం కొంచెం లేట్గా జరిగింది. ఇప్పుడు పూత దశ స్టార్ట్ అయిందండి. చూడండి, మామూలుగా 45 days స్టార్ట్ కావాలి. ఇప్పుడు దగ్గరగా 52 days అంటే ఈ నెల 28 వస్తే 2 months అవుతుంది. 50 days దాటినా కూడా పూత ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా చిగుర్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇందులో కొన్ని చిగుర్లు ఉన్నాయి, కొంత పూత స్టార్ట్ అయింది, మొగ్గ దశలో ఉంది. ఇప్పుడిప్పుడుగా ఒక గత 2 రోజుల నుంచి పూత దశ స్టార్ట్ అయింది. చూడండి, ఇంకు కలర్లో ఎంత బాగున్నాయో. కొన్ని మొగ్గలు, కొన్ని పువ్వులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడిప్పుడుగా స్టార్ట్ అయిందండి. గత 3 రోజులప్పుడు లైట్గా తుఫాను పడింది. దానివల్ల ముందుగా పూత వచ్చినవి కొంచెం ఇబ్బంది అయి ఉంటాయి. నిన్న మొయిలు కూడా వచ్చింది, అంటే తెల్లగా పొగమంచులాగా. అది వస్తే పైరుకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటి నుంచి దాదాపు ఈ 10 రోజులు వర్షం రాకపోతే పూత దశ కంప్లీట్ అయిపోతుంది. ఈ 10 రోజులకు పూత ముగింపు దశకు వస్తుంది. బాగుంటుందండి. వర్షం పడకూడదు ఇక్కడ నుంచి. శనగంత సులువు పైరు లేదు, శనగంత సులువుగా నష్టమైన పైరు కూడా ఉండదండి. సులువుగా గడ్డ పదును ఉంటే, బాగా మంచి పదును ఉంటే, ఒక్కసారి తేమ ఎక్కువగా ఉంటే మొలిచిన తర్వాత అయిపోతుందండి సులువుగానే. కానీ వర్షాలు ఎక్కువ పడినా సులువుగానే పంట దెబ్బతింటుంది. చనిపోవడము, తెగులు రావడము, ఉన్న పూత రాలిపోవడము ఏదైనా జరగవచ్చు. దీనంత సులువైన పంట లేదు. దీనంత వర్షాలు ఎక్కువ పడితే నష్టపోయే పంట కూడా లేదు. వర్షాలు పడినా ఈసారి ఎక్కువగానే, కానీ మరీ ఎక్కువగా వంకలు వారకుండా ఉన్న వర్షాలు పడ్డాయి. అంటే లైట్గా తుఫాన్లాగా పడుతూ వచ్చాయి. కాబట్టి ఇప్పటికైతే బాగుంది. ఇక్కడ నుంచి పంట ఎలా ఉంటుందో చెప్పలేమండి. మనం ఇది వరకు బాగుంది అనుకున్నాము. ఇటు నుంచి వర్షాలు పడకపోతే మిగిలిన పంట దశ కూడా బాగుండవచ్చు. ఈ 10 రోజులు వర్షం రాకపోతే ఈ పూత దశ ముగింపుకు వచ్చేసి కాయ దశకు వస్తుంది. కాయ దశకు వచ్చిన తర్వాత వర్షాలు పడినా అంత నష్టం ఉండదండి. ఇప్పుడు వర్షం పడితే ఈ పూత అంతా రాలిపోయే అవకాశం ఉంటుంది. వర్షం పడిన తర్వాత నెక్స్ట్ రోజు తెల్లగా పొగమంచులాగా మొయ్యలు వస్తుంది. దానివల్ల పూత అంతా రాలిపోయి మొగ్గిపోయే దశ ఉంటుందన్నమాట.
కాబట్టి ఈ వారం రోజులు వర్షం రాకపోతే పంట మంచి పంట అయ్యే అవకాశం ఉందండి. చూడాలండి, మనం ప్రయత్నం మాత్రం చేయాలి. ఫలితం అనేది భగవంతుడు ప్రకృతికి అనుసరించాలి. ఇప్పటికైతే బాగుందండి. ఇంకా ఒక వారం తర్వాత తెలిసిపోతుంది ఈ పంట ఎలా ఉంటుంది ఏమని. వర్షం రాకపోతే దాదాపు మంచిగానే ఉండొచ్చు అని ఆశిస్తున్నాము. మిగిలిన భగవంతుని ఆయనకు వదిలేయాలి. ప్రయత్నం చేయాలి మనం. ఫలితం అనేది ఆటోమేటిక్గా భగవంతుడు ఏదో రూపంలో ఇస్తాడని ఆశిస్తాం. ఇదండి మా శనగ పొలం. అందరికీ ధన్యవాదాలండి. హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, మా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నటువంటి అభిమానులందరికీ నమస్కారాలండి. ఇది మా శనగ పొలం అండి. దాదాపు ఇదివరకు వీడియోలు అప్లోడ్ చేశాను. మాకున్న పొలాలు ఊరికి 3 వైపులా 3 దిక్కుల పొలాలు ఉన్నాయి. అప్పుడొకటి అప్లోడ్ చేశాను. ఈరోజు డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. శనగ పొలం అండి, ఇదంతా మా పొలం అండి. దగ్గరగా ఇది ఈ నెల 20 వస్తే 2 months 2 నెలల పైరండి. మంచిగా కనపడతా ఉంది పచ్చగా. అంటే పొలం ఎత్తినప్పటి నుండి 15 రోజులకు ఒకసారి తుఫాన్ లాగా ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి. పొలం బాగా పచ్చగా కొద్దిగా పెరగడం బాగా ఏపుగా పెరిగిందండి. వాస్తవానికి ఈ పొలం కొంచెం మాకున్న పొలాలలో కొంచెం తగ్గు పొలమే. అంటే మిగిలిన 2 దిక్కులో ఉన్న పొలాల కన్నా ఈ పొలం కొంచెం తగ్గు పొలం. అయినా కూడా వర్షాలు సక్రమంగా పడడంలో, సమయానికి వర్షాలు పడడం వల్ల బాగా ఎత్తుగా బాగా పెరిగిందండి పొలం. మంచిగా అంటే నేల కనబడుకోకుండా గుబురుగా పెరిగింది. దాదాపు చూడండి, నాకు దగ్గరగా మోకాలు ఎత్తు వరకు వచ్చేసింది. దాదాపు ఈ రోజుకు 22 కదా, ఇంకొక 6 రోజులు ఉంటే 2 months అవుతుందండి. వాస్తవంగా వర్షాలు తక్కువ పడితే 45 రోజుల నుంచే పూత స్టార్ట్ అయిపోతుంది. కానీ వర్షాలు ఎక్కువగా అంటే ఎక్కువ పడకపోయినా తేమ శాతం ఎక్కువగా ఉంది. తుఫాన్లు అప్పుడప్పుడు పడుతూ ఉండడం వల్ల, తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ దప్ప కొంచెం పంట పూత దశకు రావడం కొంచెం లేట్గా జరిగింది. ఇప్పుడు పూత దశ స్టార్ట్ అయిందండి. చూడండి, మామూలుగా 45 days స్టార్ట్ కావాలి. ఇప్పుడు దగ్గరగా 52 days, అంటే ఈ నెల 28 వస్తే 2 months అవుతుంది. 50 days దాటినా కూడా పూత ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా చిగుర్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇందులో కొన్ని చిగుర్లు ఉన్నాయి, కొంత పూత స్టార్ట్ అయింది, మొగ్గ దశలో ఉంది. ఇప్పుడిప్పుడుగా ఒక గత 2 రోజుల నుంచి పూత దశ స్టార్ట్ అయింది. చూడండి, ఇంకు కలర్లో ఎంత బాగున్నాయో. కొన్ని మొగ్గలు, కొన్ని పువ్వులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడిప్పుడుగా స్టార్ట్ అయిందండి. గత 3 రోజులప్పుడు లైట్గా తుఫాను పడింది. దానివల్ల ముందుగా పూత వచ్చినవి కొంచెం ఇబ్బంది అయి ఉంటాయి. నిన్న మొయిలు కూడా వచ్చింది, అంటే తెల్లగా పొగమంచులాగా. అది వస్తే పైరుకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటి నుంచి దాదాపు ఈ 10 రోజులు వర్షం రాకపోతే పూత దశ కంప్లీట్ అయిపోతుంది. ఈ 10 రోజులకు పూత ముగింపు దశకు వస్తుంది. బాగుంటుందండి. వర్షం పడకూడదు ఇక్కడ నుంచి. శనగంత సులువు పైరు లేదు, శనగంత సులువుగా నష్టమైన పైరు కూడా ఉండదండి. సులువుగా గడ్డ పదును ఉంటే, బాగా మంచి పదును ఉంటే, ఒక్కసారి తేమ ఎక్కువగా ఉంటే మొలిచిన తర్వాత అయిపోతుందండి సులువుగానే. కానీ వర్షాలు ఎక్కువ పడినా సులువుగానే పంట దెబ్బతింటుంది. చనిపోవడము, తెగులు రావడము, ఉన్న పూత రాలిపోవడము ఏదైనా జరగవచ్చు. దీనంత సులువైన పంట లేదు. దీనంత వర్షాలు ఎక్కువ పడితే నష్టపోయే పంట కూడా లేదు. వర్షాలు పడినాయి ఈసారి ఎక్కువగానే, కానీ మరీ ఎక్కువగా వంకలు వారకుండా ఉన్న వర్షాలు పడ్డాయి. అంటే లైట్గా తుఫాన్లాగా పడుతూ వచ్చాయి. కాబట్టి ఇప్పటికైతే బాగుంది. ఇక్కడ నుంచి పంట ఎలా ఉంటుందో చెప్పలేమండి. మనం ఇది వరకు బాగుంది అనుకున్నాము. ఇటు నుంచి వర్షాలు పడకపోతే మిగిలిన పంట దశ కూడా బాగుండవచ్చు. ఈ 10 రోజులు వర్షం రాకపోతే ఈ పూత దశ ముగింపుకు వచ్చేసి కాయ దశకు వస్తుంది. కాయ దశకు వచ్చిన తర్వాత వర్షాలు పడినా అంత నష్టం ఉండదండి. ఇప్పుడు వర్షం పడితే ఈ పూత అంతా రాలిపోయే అవకాశం ఉంటుంది. వర్షం పడిన తర్వాత నెక్స్ట్ రోజు తెల్లగా పొగమంచులాగా మొయ్యలు వస్తుంది. దానివల్ల పూత అంతా రాలిపోయి మొగ్గిపోయే దశ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వారం రోజులు వర్షం రాకపోతే పంట మంచి పంట అయ్యే అవకాశం ఉందండి. చూడాలండి, మనం ప్రయత్నం మాత్రం చేయాలి. ఫలితం అనేది భగవంతుడు ప్రకృతికి అనుసరించాలి. ఇప్పటికైతే బాగుందండి. ఇంకా ఒక వారం తర్వాత తెలిసిపోతుంది ఈ పంట ఎలా ఉంటుంది ఏమని. వర్షం రాకపోతే దాదాపు మంచిగానే ఉండొచ్చు అని ఆశిస్తున్నాము.
మిగిలిన భగవంతుని ఆయనకు వదిలేయాలి. ప్రయత్నం చేయాలి మనం. ఫలితం అనేది ఆటోమేటిక్గా భగవంతుడు ఏదో రూపంలో ఇస్తాడని ఆశిస్తాం. ఇదండి మా శనగ పొలం. అందరికీ ధన్యవాదాలండి.